దుబాయ్ లో నిన్న జరిగిన ఈవెంట్ ఏదైతే ఉందో దుబాయ్ ఎయిర్ షోలో వేలాది మంది ప్రజల ముందే మన ఇండియన్ ఎయిర్ జెట్ తేజస్ ఒక్కసారిగా కుప్పగూలింది. ఈ యాక్సిడెంట్ లో జరిగిన షాకింగ్ సీన్స్ అసలు ఏ టైం లో జరిగింది, పైలట్ గురించి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి దాకా ఈ వీడియో చూడండి. టుడే మనం చాలా సీరియస్ అండ్ ఎమోషనల్ న్యూస్ డిస్కస్ చేద్దాం. దుబాయ్ లో జరిగిన తేజస్ ఫైటర్ జెట్ క్రాష్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. నవంబర్ 21, 2025 దుబాయ్ లో ఎయిర్ షో ఫైనల్ డే. అలా తేజస్ అనే భారతీయ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక డెమోన్స్ట్రేషన్ ఫ్లైట్ గా చేస్తుంది. మన ఇండియన్ జెట్ తేజస్ స్కై లో ఎక్కగా ఒక పాయింట్ లో జెట్ కంట్రోల్ లాస్ అయ్యింది. విత్ ఇన్ సెకండ్స్ లో స్ట్రైట్ గా డౌన్వర్డ్ డైవ్ అయింది. ఎయిర్పోర్ట్ రన్వే పక్కన మ్యాసివ్ ఎక్స్పోషన్, యూజువలీ థిక్ బ్లాక్ స్మోక్, క్రౌడ్ లో మొత్తం పానిక్. ఆ లొకేషన్ వచ్చేసి అల్ ముక్తామ్ ఇంటర్నేషనల్ దుబాయ్ ఎయిర్పోర్ట్. అక్కడ లోకల్ టైం దాదాపు 2:10 అవుతుంది. ఈ టైంలో చాలా మంది స్పెక్టేటర్స్ లైవ్ లో చూస్తున్నారు. ఫుటేజ్ లో క్లియర్ గా డైవ్ అండ్ ఎక్స్ప్లోషన్ కనిపించింది. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ టేక్ ఆఫ్ అయ్యి సుమారు 8 నుండి 9 నిమిషాల గాల్లో ఎగురుతూ ఏరోబేటిక్ మూవ్స్ చేసింది. అక్కడ చూసే జనాలు చెప్పినట్టు తేజస్ అకస్మాత్తుగా కంట్రోల్ కోల్పోయింది. డైవ్ సుమారుగా 3 నుండి 5 సెకండ్లోనే గ్రౌండ్ కు తాకేసింది. మెయిన్ గా ఈ ఫ్లైట్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వింగ్ కమాండర్ నామ్షా సైల్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్, హైలీ ట్రైన్డ్ 1000+ ఫ్లయింగ్ అవర్స్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ స్పెషలిస్ట్. అన్ఫార్చునేట్లీ క్రాష్ ఇంపాక్ట్ అయ్యి చాలా సివియర్ అవడం వల్ల పైలట్ సర్వైవ్ కాలేదు, అక్కడికక్కడే చనిపోయాడు. ఐఏఎఫ్ మరియు యుఏఈ అథారిటీస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఇండియన్ డిఫెన్స్ కమ్యూనిటీలో కూడా చాలా షాక్ అయింది. తేజస్ ఈజ్ ఇండియన్స్ హోమ్ బిల్ట్ ఫైటర్ జెట్. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎక్స్పోర్ట్ డీల్స్ కూడా ప్లాన్ చేశారు. దుబాయ్ ఎయిర్ షో లాంటి ఈవెంట్ లో యాక్సిడెంట్ జరిగింది. ఇండియన్ డిఫెన్స్ ఇమేజ్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇంటర్నేషనల్ బయర్స్ కూడా డిస్కషన్ లో ఉంటారు. సేఫ్టీ స్టాండర్డ్స్ మీద కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. బట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఒక యాక్సిడెంట్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ క్వాలిటీ డిసైడ్ చేయలేము. త్వరలో ప్రతి ఫైటర్ జెట్ ఈవెన్ యుఎస్ F-16 రాఫ్ జెట్స్ కూడా యాక్సిడెంట్ కి గురయ్యాయి. సో ఇండియన్ డిఫెన్స్ రెప్యుటేషన్ స్ట్రాంగ్ గానే ఉంది. ఆ ఈవెంట్ లో చూస్తున్న లక్షలాది స్పెక్టేటర్స్ చెప్తున్న విధానం ఏంటంటే జెట్ స్పీడ్ సడన్ గా తగ్గింది, కంట్రోల్ లాస్ అని అర్థమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. పైలట్ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఇస్తామని అనౌన్స్ చేశారు. సోషల్ మీడియాలో వేలాది ప్రజలు తన కండోలెన్స్ అని తెలియజేశారు. ఇండియన్ కమ్యూనిటీ దుబాయ్ లో క్యాండిల్ మార్చ్ ప్లాన్ చేస్తున్నారు అందరు అక్కడ. ఈ 2025 ఏదైతే ఉందో చాలా వినాశనానికి దారి తీస్తుంది. ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎప్పుడూ సంవత్సరానికి 2 నెలలకు 3 నెలలకు వినాల్సినవి ఇలాంటివి వినేవాళ్ళం. కానీ ఇప్పుడు రోజుల్లో చాలా రెగ్యులర్ గా వినాల్సి వస్తుంది. వింగ్ కమాండర్ నామ్షా సయల్ గారికి మనం అందరం హార్ట్ ఫెల్ట్ కండోలెన్స్ తెలియజేస్తూ ఇలాంటి లేటెస్ట్ గల్ఫ్ న్యూస్ కోసం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.